హైడీ కార్టూన్కి అయితే నేనే వాయిస్ ఇచ్చాను. కెమెరామ్యాన్ ఫేస్ రివీల్ చెయ్యండి. అండ్ హౌస్ ఏరియా విషయానికి వస్తే ఇక్కడ ఇల్లులని మీకు మ్యారేజ్ అయిందా అని అడుగుతారు చాలా మంది. నేను ఓ స్టార్ట్ అయిపోయిందా? హలో ఎవ్రీవన్, నేను మీ ఆస్ట్రేలియాలో సిరి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో స్టార్ట్ చేయడం కన్నా ముందు మీకు అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మన ఛానల్ ఫైనల్గా 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది. కాబట్టి మీ సపోర్ట్ లేకుండా అసలు ఇదైతే పాసిబుల్ అయి ఉండేదే కాదు. సో అందుకే మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు పెట్టిన షార్ట్స్ అన్నిటికీ కూడా కమెంట్ సెక్షన్లో బోలెడు క్వశ్చన్స్ వచ్చాయండి నా పర్సనల్ లైఫ్ గురించి. నేను ఆస్ట్రేలియాకి ఎప్పుడు వచ్చాను, చదువుకోవడానికి వచ్చానా, ఇండియాలో నా ప్రాపర్ ఎక్కడా, అండ్ నా వీడియోస్ షూట్ చేసేది ఎవరు, అండ్ నేను ఉంటున్న ఇల్లు ఓన్ హౌసా రెంటెడ్ హౌసా, ఇల్లు ఏరియా ఎంత, ఇలా బోలెడు క్వశ్చన్స్ వచ్చాయి. వీటన్నిటికీ కూడా ఇవాళ నేను ఆన్సర్స్ చెప్పబోతున్నాను. ఇంకా లేట్ దేనికి, స్టార్ట్ చేసేద్దామా? క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఐప్యాడ్లో రాసేసుకున్నాను, ఏది మిస్ అవ్వకూడదని. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అక్క వెన్ ఈజ్ యువర్ బర్త్డే? నా బర్త్డే Feb 9th. నా బర్త్డే నాకు చాలా స్పెషల్. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త ప్లేస్కి వెళ్ళడము లేకపోతే ఏదైనా డిఫరెంట్గా చేస్తాను నా బర్త్డేకి. ఈ ఇయర్ కూడా నేను సిడ్నీకి వెళ్ళాను. నా సిడ్నీ వీడియో చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది నా బర్త్డే ఎప్పుడో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వేర్ డూ యూ లివ్ ఇన్ ఆస్ట్రేలియా? నేను ఆస్ట్రేలియాకి వచ్చినప్పటి నుంచి కూడా మెల్బర్న్లో ఉంటున్నాను. అండ్ మెల్బర్న్లో కూడా వెస్టర్న్ పార్ట్ ఆఫ్ మెల్బర్న్ని వెస్టర్న్ సబర్బ్స్ అంటారు. నేను అక్కడే ఉంటూ వచ్చాను. అండ్ ఇప్పుడు మెల్టన్ అనే ఒక ఏరియాలో ఉంటున్నాను అనమాట. ఇంకా తర్వాత క్వశ్చన్ వచ్చేసి, మీ పిఆర్ స్టేటస్ ఏంటి అండ్ మీరు ఆస్ట్రేలియాకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది అనే ఒక క్వశ్చన్ అడిగారు. పిఆర్ అంటే తెలియని వాళ్ళకి, పిఆర్ అంటే ఆస్ట్రేలియన్ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. ఎస్, నాకు పిఆర్ ఉంది. అండ్ నేను ఆస్ట్రేలియాకి వచ్చి 6 years అవుతుంది. ఈ జూలైకి 7 years కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో ఎక్కడ ఉంటారు, మీ ప్రాపర్ ఏంటి? ఇండియాలో మా ఇల్లు హైదరాబాద్లో ఉంటుందండి. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే మల్కాజ్గిరి ఏరియాలో ఉంటాము. అండ్ ప్రాపర్ వచ్చేసి డాడీది అయితే హైదరాబాదే, మమ్మీది కడప. సో స్కూలింగ్ అంతా కూడా హైదరాబాద్లో చేసుకొని సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే కడపకి వెళ్ళిపోయేదాన్ని. అక్కడ మా అమ్మమ్మ తాత వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో అక్కడే ఫుల్గా ఎంజాయ్ చేసేసేదాన్ని సమ్మర్ హాలిడేస్ అంతా. ఇంకా ఈ క్వశ్చన్ అయితే చాలా మంది అడిగారు, ఈజ్ ఇట్ యువర్ ఓన్ హౌస్ అండ్ వాట్ ఈస్ ది హౌస్ ఏరియా? అవునండి, ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు మా ఓన్ హౌసే. అండ్ హౌస్ ఏరియా విషయానికి వస్తే ఇక్కడ ఇల్లులన్నీ స్క్వేర్ మీటర్స్లో కొలుస్తారు. కానీ మనకి ఇండియాలో అయితే స్క్వేర్ యార్డ్స్లో మెజర్ చేస్తాం కదా. బట్ నాకు కన్వర్షన్ వెంటనే అడిగారంటే నాకు తెలీదు, అందుకే గూగుల్లో చూసి చెప్తున్నాను. సో ఇల్లు ఏరియా వచ్చేసి 448 స్క్వేర్ మీటర్స్ అనమాట. స్క్వేర్ యార్డ్స్లో కన్వర్ట్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి 535 స్క్వేర్ యార్డ్స్లో వస్తుంది. అండ్ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసిన ఏరియా వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ డూ ఫర్ లివింగ్? తింటుంటానండి. ఊరికేనే అన్నానండి. నేను ఐటీలో వర్క్ చేస్తాను. స్పెసిఫిక్గా అంటే AWS సైడ్ వర్క్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ అయితే నాకు చాలా ఇష్టము. ఒక 4-5 క్వశ్చన్స్ సిమిలర్గా ఉన్నాయి. అండ్ ఈ క్వశ్చన్స్ కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటారు. రాటటూలీలో కొలెట్కి డబ్బింగ్ చెప్పారా? డోరేమాన్కి డబ్బింగ్ మీరేనా చెప్పేది? నీ వాయిస్ షిన్చాన్ లాగా ఉంటుంది. మీరు డబ్బింగ్ చెప్తారా కార్టూన్స్కి? ఎక్కడో విన్నట్టుందే. మీరు యాడ్స్కి డబ్బింగ్ చెప్తారా? ఈ కార్టూన్స్ అన్నీ కాదు కానీ హైడీ కార్టూన్కి అయితే నేనే వాయిస్ ఇచ్చాను. ఒక డైలాగ్ చెప్తాను, మీరే చూడండి. తాతయ్య, ఆ పెద్ద కొండ దగ్గర గడ్డి బాగుంటుంది కదూ, నేను అక్కడికి వెళ్ళి స్నోఫ్లేక్ కోసం గడ్డి తెస్తాను, సరేనా? ఊరికేనే చెప్పానండి. నేను ఇప్పటిదాకా ఏ కార్టూన్కి ఏ యాడ్కి కూడా డబ్బింగ్ చెప్పలేదు. బట్ ఆ ఆపర్చునిటీ వస్తే బాగుంటుంది కదా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్ యూ ప్యూర్ వెజ్ అని అడిగారు. అవునండి, నేను వెజిటేరియన్. మోస్ట్లీ ఎగ్ కూడా తినకుండా ఉండడానికే ప్రిఫర్ చేస్తాను. ఇంకా బట్ బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా కేక్స్లో వాటిలో యాడ్ చేశారు అంటే ఇంకా దానికి నేనేం చేయలేను. కానీ బట్ యూజువలీ తినకుండా ఉండడానికే ప్రిఫర్ చేస్తాను. అండ్ కమెంట్స్లో నేను చూసిన ఇంకొక రిపీటెడ్ క్వశ్చన్ వచ్చేసి, మీకు మ్యారేజ్ అయిందా అని అడుగుతారు చాలామంది. నేను దానికి రిప్లై, మీరేమనుకుంటున్నారు అని ఇస్తానన్నమాట. కొంతమంది అయ్యింది అంటారు, కొంతమంది అవ్వలేదు అంటారు. అవ్వలేదు అంటే నేను గుడ్ జాబ్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను ఇంకా చాలా యంగ్గా కనిపిస్తున్నాను అని చెప్పి. బట్ నిజానికైతే నాకు మ్యారేజ్ అయ్యింది, అయ్యి కూడా 1.5 years అవుతుంది. ఇంకా నెక్స్ట్, ఆస్ట్రేలియా పాస్పోర్ట్ వచ్చిందా? ఆస్ట్రేలియన్ సిటిజనా? దీనికి నేను పార్షియల్గా ఆన్సర్ ముందే చెప్పాను. నేను ప్రస్తుతానికి పర్మనెంట్ రెసిడెన్సీ వీసా మీద ఉన్నాను. సో నాకు ఇంకా కూడా ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ రాలేదు. అండ్ ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ వచ్చాకే ఇక్కడి పాస్పోర్ట్ వస్తుందన్నమాట. సో నాకు ఇంకా సిటిజన్షిప్ రాలేదు, ఇంకా ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ కూడా రాలేదు. నెక్స్ట్, మీరు ఆస్ట్రేలియాకి చదువుకోవడానికి వచ్చారా అని అడిగారనమాట. ఎస్ అండి, నేను ఆస్ట్రేలియాకి మాస్టర్స్ చేయడానికే వచ్చాను. నేను 2018లో వచ్చాను. అండ్ మాస్టర్స్ నేను లాట్రోబ్ యూనివర్సిటీ నుంచి చేశాను. నెక్స్ట్, మీరు ఇండియా ఎప్పుడు వస్తున్నారు?
ఎవ్రీ ఇయర్ నేను డిసెంబర్, జనవరి టైంలోనే ఇండియాకి రావడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఆ టైంలోనే నాకు ఆఫీస్‌లో లీవ్స్ ఈజీగా దొరుకుతాయన్నమాట. సో, ఈ ఇయర్ గూడా డిసెంబర్, జనవరిలోనే వద్దాం అనుకుంటున్నాను. కానీ ఎగ్జాక్ట్ డేట్స్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు. బట్ ఆ టైంలోనే వద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ క్వెషన్ అయితే మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న క్వెషన్. అలాగే నా ప్రతి వీడియోకి వచ్చే క్వెషన్ అన్నమాట ఇది. హూ ఈస్ షూటింగ్ యువర్ వీడియోస్? కెమెరామ్యాన్ ఫేస్ రివీల్ చెయ్యండి అని ఓటింగ్ కూడా పెట్టేశారు కమెంట్స్‌లో. నాకైతే చాలా నచ్చింది. సో, నా వీడియోస్ అన్నీ షూట్ చేసేది కెమెరా వెనకాల ఉండేది మరెవరో కాదండి, నా హస్బెండే. 100,000 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు కూడా పొరపాటున కూడా కెమెరా ముందుకు రాను అని చెప్పేసి తను శపథం తీసుకున్నాడు. ఫైనల్‌గా ఇప్పుడు ఇంకా 100,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వీడియోస్‌లో నా హస్బెండ్‌ని కూడా కెమెరా ముందుకు లాక్కొచ్చేసి మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తా. అన్ని క్వెషన్స్ అయితే కవర్ చేశాననే అనుకుంటున్నాను. బట్ ఇంకా ఏమన్నా మిస్ అయ్యి ఉంటే మాత్రం డెఫినెట్‌గా కమెంట్ సెక్షన్‌లో పెట్టేయండి. నెక్స్ట్ క్యూఎండే సెషన్‌లో వాటిని కూడా ఆన్సర్ చేసేస్తాను. నా వీడియో నచ్చితే డెఫినెట్‌గా నా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.